నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసమ్ ఛానల్. వారణాసి నుంచి వస్తే ఇంకొక అందమైన ప్లేస్ అండి. అది సారనాథ్లోని టీచింగ్ బుద్ధ ప్లేస్. సారనాథ్లో గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత తన మొదటి ప్రబోధాన్ని, ధర్మచక్ర ప్రవర్తన సూత్రాన్ని అందించిన పవిత్రమైన స్థలం. అక్కడ గయాలో జ్ఞానోదయం అయిండే ప్లేసు. ఇక్కడ ఇది టీచింగ్ బుద్ధ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందండి ప్లేసు. చాలా చాలా బాగుంది. ఈ ప్రదేశంలో 5 శిష్యులకు మధ్య మార్గం మరియు అష్టాంగ మార్గాల గురించి కూడా బోధించి బౌద్ధ ధర్మాన్ని ప్రారంభించారు. ఇక్కడ ఒక్క సారనాథ్లు చూస్తే మనం చైనా, టిబెట్ వెళ్ళినట్టు ఉంటుందండి, జపాను. ఎందుకంటే ఒక్కొక్క కంట్రీకి సంబంధించిన ఒక్కొక్క బుద్ధుని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. నేను చెప్తాను. టీచింగ్ బుద్ధ అమ్మా, ఇది సారనాథ్లో టీచింగ్ బుద్ధ. చాలా బాగుందండి ఇది టీచింగ్ బుద్ధ. 80 ఫీటు ఇక్కడ. చాలా బాగుంది. టీచింగ్ బుద్ధ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. అక్కడ మేము నిలుచుకుంటాం, దాన్ని కూడా వీడియోలు వాళ్ళ దగ్గర. అమ్మా నిలబడుకోమ్మా. అట్నే కూడా దాన్ని ఆపేసి ఫోటోలు తీసేసి. మంది ఆడన ఉంది కదా ఒకటి. ఆమెది కూడా ఉంది. ఇది స్తూపమా? ఇదేమ్మా, ఇదేమంట? స్తూపమా ఇది? లోపల మ్యూజియమా? మా ఇటు ఇట్లా ఇటు అంట. ఇటు శ్రీకాంత్ పిలుస్తున్నాడు అక్కడ. మ్యూజియం. మ్యూజియం అండి. మా వాళ్ళు మ్యూజియంకి వచ్చేటప్పుడు గొడుగు పట్టుకొస్తున్నారు, హ్యాట్ వేసుకుని వస్తున్నారు. ఎండలంట. అశోక చక్ర ఉంది ఇక్కడ. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేసు. వారణాసిలో ఇది మ్యూజియంకి ఎంట్రన్స్. The Buddha came here and started preaching. ప్లేస్. అమ్మా, ఏ ఊరు మీది? చిత్తూరా? చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చారా? ఎలా వచ్చారు? భారతి ఫ్రెండ్ అండి. అవునా? యా ట్రావెల్స్లో వచ్చారు మీరు? మీ ఫ్రెండ్ భారతి? మీ ఫ్రెండ్ భారతితో పాటు వచ్చారా మీరు? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఎక్కడ చూసినా బుద్ధులు, బుద్ధా స్టాచ్యూస్. ఇక్కడ కూడా ఇక్కడ సారనాథ్లో బోధి వృక్షం.
రాగి మాను, రాగి వృక్షం. బా, తేనె తుట్టులు చూడు ఎంత పెద్దగా ఉన్నాయో అక్కడ. ఒకటి 20 kgs తేనె వస్తుందండి దాంట్లో, హనీ. అబ్బో, అది సారనాథ్ స్తూపం అండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి పైన, ఎంత పెద్దదిగా ఉందో. అబ్బో, చాలా చాలా పెద్దది. ఇక్కడ స్కూల్ పిల్లలంతా కూడా వెళ్తున్నారు చూడండి. స్కూల్ పిల్లలంతా అక్కడి నుంచి చూపించి తీసుకొస్తున్నారండి. వచ్చారు చూడండి. హాయ్ హాయ్, రండి రండి. ఇది మ్యూజియంలో ఆడంగా ఏముండవు, ఇది లోపలికి ఇట్లా పోవచ్చు. వాటర్ ఎత్తుకొని పోకూడదు. బ్యాగ్లో ఇది వాటరా కుడదు ముగద ಹೋಗ್ತಾ. మ్యూజియంలోకి వాటర్ తీసుకెళ్ళకూడదని మొత్తం బాటిల్లో ఉండే నీళ్ళని తాగి ఫ్లాష్లో వేసేసామండి బాటిల్. తాగేసి డస్ట్బిన్ అటు పెట్టి పక్కన పెట్టేసి మళ్ళీ ఎత్తేసి. మ్యూజియం ప్లేసు సారనాథ్. ఇదంతా మొహం అంతా చెక్కేసిన, గణేష్ చాముండి గణేష్ అని పార్వతి మొహం చెక్కేసినట్టు. చాముండి ఇక్కడ పార్వతి, హనుమాన్, శివ. ఓకే ఓకే ఓకే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చైత్ర సోళము కదా. ఓకే ఓకే ఓకే. అక్కడ కనిపిస్తుంది స్తూపము, సారనాథ్ స్తూపం అండి. చూడండి అక్కడ ఎంత పెద్దదిగా కనిపిస్తుందో. షాపింగ్ అండి ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో.